Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్ ఉన్నతం గారు, నేను లేస్తే మనిషిని గాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తన చిరకాల ప్రత్యర్థిగా ఎందుకు భావిస్తున్నారు? అసలు దానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అంతుబట్టడం లేదు. అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పేసి ఆయన భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అసలు వేదిక మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఊగిపోతూ కాలిని నేలకు రాస్తూ నీ అంతు చూస్తా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి అయితేనేంటి, ముఖ్యమంత్రి అమ్మ మొగుడైతేనేంటి నేను పట్టించుకోను అనేటటువంటి పదవి ప్రయోగాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకు అంత రాజకీయ వైరమా, ఇది వ్యక్తిగత వైరమా? అసలు ఏంటి ఈ వాతావరణానికి, ఈ మనస్తత్వానికి, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? టోటల్గా తప్పండి. అసలు అది ఆయన ఏ విధంగా కూడా ముఖ్యమంత్రి గారు కాపులకైతే ఎనిమిటీ లేదు ఎక్కడ ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు ఈయన కాపులకి ఎనిమిటీ అని తిడుతున్నావా, లేకుంటే నీకేమైనా పర్సనల్ ఎనిమిటీ ఉందా? అదే అంతుబట్టడం లేదు, అది క్లారిటీ లేదు. నీకు పర్సనల్గా ఎనిమిటీ ఉంటే నువ్వేమైనా చేసుకో. బట్ పార్టీలో ఉన్నప్పుడు, అలయన్స్లో ఉన్నప్పుడు, అలయన్స్ మీటింగుల్లోనూ, మీ పార్టీ మీటింగుల్లోనూ ఏం చెప్పాలి? ఆయన స్కీమ్స్ ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే చెప్పాలి, డెవలప్మెంట్ చేయకపోతే చెప్పాలి, ఇంకా ఏమైనా స్కామ్స్ ఉంటే చెప్పొచ్చు, అవన్నీ చెప్పొచ్చు. ఏది చెప్పేది ఏం లేదు. నిన్ను దించడమే మా ధ్యేయము. నిన్ను ఎందుకు, నీకు ఎనిమిటీ ఎందుకు వచ్చింది? అసలు ఆ విధంగా తీసుకుంటే కాపులకి నువ్వు ఒక పెద్ద దిగ్గుగా వచ్చావని అనుకున్నారు. ప్రజారాజ్యం వచ్చింది. ప్రజారాజ్యం చిరంజీవి గారు సీఎం అవుతారని అందరూ ఆశించారు. చిరంజీవి గారు సామాజిక వర్గంలో కాలేదు. ఇప్పుడు సామాజిక వర్గంలో వాళ్ళకున్న ఆశ ఏంది? మన వాళ్ళు ఒకరు సీఎం కావాలా అనేది ఒకటి, అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతే కాపుల కష్టాలన్నీ తీరిపోతాయండి? ఎవరి బాధ వాళ్ళు పడుకోవాల్సిందే కదా. ఆటో తోలుకున్నాడు ఆటో తోలుకోవాల్సిందే, కారు తోలుకుంది, ఎవరి కష్టాలు. కానీ మీకు ఎంత అభిమానం ఉందంటే మా గుండెల్లో మిమ్మల్ని సీఎంగా చూడాలనేంత అభిమానం ఉంది. ఇప్పటికీ ఆశిస్తున్నారు. కానీ మీరు చేసింది ఏంటి? మీరు అలయన్స్ పోయినారు. సీఎం నాకు పదవి వద్దు అంటారు. అది మీరు అసలు దాన్ని మనం ఉంటే మీరు పదవి తీసుకొని 175 మీరు కంటెస్ట్ చేసింటే టోటల్గా మీరు అఫ్కోర్స్ మీరు కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ ఖచ్చితంగా అయ్యేవాళ్ళు. సో తర్వాత స్టేజ్లో ఇదంటే ఇప్పుడు కర్ణాటకకి తీసుకుంటే, మనము జనతాదళ్ తీసుకుంటే వాళ్ళు తక్కువ సీట్స్ ఉన్నా కానీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. సీఎం పదవి ఇవ్వు, లేకపోతే మేము సపోర్ట్ చేయమంటారు. సిచ్యువేషన్ మనకి ఎలా వచ్చిందో తెలియదు. సో అది మీరు కాపులకు ఇది చేసుకున్నారు. ఆ విధంగా కూడా కాపులు ఒక మనసులో ఉండేది ఏదో చేస్తారేమో, సీఎం అవుతారేమో అనే ఆశ అది పోయింది. సో నెక్స్ట్ తీసుకుంటే ఇవన్నీ పొద్దున్న లేచిన నుంచి ఎనిమిదిగా తిట్టుకుంటూ వస్తున్నారు మీరు అన్నట్టు. ఏ విధమైన ఇప్పుడు కాపులకు కూడా అర్థం కాదు యాక్చువల్లీ ఎక్కడ మీకు ఎనిమిటీ ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు ముందు నుంచి తీసుకుంటే కూడా మన వంగవీటి మోహన్ రంగ గారు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా అత్యంత సన్నిహితులు. వైఎస్ఆర్ కంటే ముందు కాంగ్రెస్లో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నారు, బాగానే ఉన్నారు. ఎక్కడ ఆయనకి డ్యామేజ్ చేసింది అయితే లేదు, నెగిటివ్గా ఏమి లేదు. సో అతను చంపింది తెలుగుదేశం పార్టీ అనేది ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆ నింద నీకు అట్లే ఉంది పార్టీకి ఇప్పటికి కూడా. సో అది ఒకటి ఎనిమిటీ ఉంది. నెక్స్ట్ తీసుకుంటే మనము మొన్న గవర్నమెంట్లో తీసుకుంటే ముద్రగడ గారిని తుని సంఘటన మీద భయంకరంగా హరాస్ చేశారు. అది అందరికీ తెలుసు. భయంకరంగా హరాస్మెంట్ అది. ఇది ఎంతమంది అంటే అంతమంది మీద కేసులు పెట్టించి ఎక్కడి నుంచినో మళ్ళీ పిలిపించుకుంటా కేసులన్నీ ఇది చేసుకుంటా చేశారు. దాని తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసులన్నీ తీసేశారు అనుకుంటా, నాకు తెలిసి కొన్ని తీసేశారు. సో అక్కడ ఒక ప్లస్ అయింది, మంచి జరిగింది కాపులకి. ఎప్పుడైతే ఆ గవర్నమెంట్లో కేసులు పెట్టారో కేసులు తీసేసాడు ఈయన, అదొకటి రకంగా చేశాడు. సో నెగిటివ్ అయితే ఎక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ కాపుల మీద ఎక్కడ కాపుల్ని ఇబ్బంది పెట్టినది అయితే ఎక్కడ దాఖలాలు లేవు. ఇప్పుడు మీకు ఏ విధంగా యాంటీ అవుతున్నాడో పని నీకేమన్నా వస్తే పదవి దించేయాలా, నేను మొత్తం సీఎంగా నేను ఉండకూడదు, చూడకూడదు, మీకు ఓటు బ్యాంక్ చీలకూడదు, ఇది ఈ టైప్ ఆఫ్ ఏదనేది ఏ కాపులు హర్షించరు. ఇది కాపులకి అంత ఎనిమి ఏం లేదు నీకు. ఇప్పుడు ఆయన ఆప్ చేస్తే సపోజ్ ఆయన కాపుల్ని ప్రయారిటీ ఇచ్చాడు అనుకోండి, లెట్ us గో విత్ హిమ్. ఏం నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు నీకు పర్సనలీ ఇఫ్ హీ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ దెన్ పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేసుకో, అంతేగాని ఇప్పుడు ఒక వ్యక్తిగా ఒక పార్టీ పెట్టారు మీరు, కాపుల పార్టీ అయితే కాదు. రాజకీయ పార్టీ, బట్ కాపుల పార్టీ కాకపోయినా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కమ్మాస్ పార్టీ అయితే కాదు.
అయినా వాళ్ళు బిహైండ్ ది స్క్రీన్ ముద్ర పడిపోయింది వాళ్ళకి, వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు రెడ్డిస్ పార్టీ వైఎస్ఆర్ తీసుకుంటే రెడ్డిస్ పార్టీ అయితే కాదు, కానీ బిహైండ్ ది స్క్రీన్ రెడ్డిస్ హెల్ప్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఏమి చేసినా మేము స్టేట్ మొత్తం ఊదరగొట్టినా కూడా మేము కాపుల పార్టీ కాదు, మేము మామూలు పార్టీ అన్నా కూడా పవన్ కళ్యాణ్ కాపులకి ఇస్తాడేమో అనేసి ఆశ కాపులకు ఉంది. ఇవన్నీ ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడంతా. సో ఓపెన్ అయిపోయినప్పుడు మీరు కాపులకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేసే విధమైన ఏమైనా ఉంటే దాన్ని చూడాలి. కానీ ఇది ఏ విధంగా మీరు చేసే మాటలు కాపులకి అప్లికబుల్ అవుతాయి, మంచి జరుగుతుంది? మంచి జరగవు కదా. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వస్తే మీకు వచ్చిన నష్టం ఏంది, ఆయన దింపేస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? మీరు కక్ష కడుతున్నది ఉప ముఖ్యమంత్రి చేస్తారా? ఉప ముఖ్యమంత్రి కూడా మా పొలిట్ బ్యూరోలో మేము నిర్ణయించుకోవాలి ఎవరిని ఉప ముఖ్యమంత్రి చేస్తారో లోకేష్ బాబు గారు అన్నారు. అది కూడా వాళ్ళు మీకు ఆఫర్ చేయట్లేదు, కళ్ళు మూసుకొని చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి ఇప్పటికి ముగ్గురు చేసేసారు. ఉప ముఖ్యమంత్రికి ఎలిజిబిలిటీ లేదా? వైకాపాల ఆళ్లకాళి కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని గారు చేశారు, కొట్టి సత్యనారాయణ గారు చేశారు, ముగ్గురు చేసేసారు ఉప ముఖ్యమంత్రి. దానికోసం ఈవేళ వెళ్ళిపోయి మీరు 21 స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి కేవలం 21 స్థానాలు తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదంటున్నారు నాయకులు. మరి అదే ఏ విధంగా కూడా దానివల్ల ఉపయోగించదగిన విషయం కాదు. ఇప్పుడు మీకు అలా కాకుండా 175 కంటెస్ట్ చేసింటే నో డౌట్ టీడీపీకి డ్యామేజ్ అయ్యింది, ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేది ఉండకపోవచ్చు. రేపు పొద్దున మీకు 2029 కన్నా మీకు ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుండే. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అలయన్స్ అయిపోయి వెళ్ళిపోయినంటే అదొక టైప్ ఆఫ్, అంటే పొలిటికల్గా కూడా ఆలోచన చేయలేదని తెలిసిపోయింది. ఇప్పుడు పొలిటికల్ ఆలోచన అయితే కాదు. బట్ మరి ఏ విధంగా అలయన్స్ అయినారో కూడా తెలియదు మనకి. అలయన్స్ అయ్యేదానికి రీజన్ ఏంటి? మనం ఇద్దరు కలిస్తే జగన్ దింపేయచ్చు. ఏం ఉపయోగం? మేము దింపండి ఎవరినైనా. ఇప్పుడు ప్రజలకు ఎవరైతే హాని కలుగజేస్తారో వాళ్ళని మీరు నెక్స్ట్ గవర్నమెంట్ రాకూడదు, ప్రజలకు హాని కలుగజేస్తుందని చెప్పాలి. పబ్లిక్లో మీరే చెప్తున్నారు విపరీతమైన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నారు, పబ్లిక్ అంతా ఫ్రీగా దోచిపెడుతున్నావు అది ఇదని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా ఏ విధంగా హామ్ చేస్తున్నాడు ఆయన? హామ్ అయితే చేయలేము. అంటే డెవలప్మెంట్ లేదంటున్నారు. మరి డెవలప్మెంట్ లేదన్నాడు మళ్ళీ మీరు వచ్చి అన్ని స్కీమ్స్ పెట్టి రేపొద్దున మీరు డెవలప్మెంట్ చేస్తారా? ఇంకా చేయలేరు. ఈ స్కీమ్స్ ఫుల్ఫిల్ చేసి సరిపోద్ది. మీకు డెవలప్మెంట్ చేయాలంటే అవి ఎగరగొట్టి ఇది చేయాల. మళ్ళీ ఇంకా ఏ విధంగా చేయని వ్యక్తిని మళ్ళీ మరి అతనికి ఏ హామ్ చేయని వ్యక్తిని దిగిపో అని ఎందుకు అవ్వాల్సిన అవసరమే ఉంది? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనాల్సిన మాటలన్నీ చేయాల్సిన విమర్శలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇదేంటంటే నాకు అనిపిస్తుంది, ఒక రఘురామరాజు గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన మీడియాలో కూర్చోబెట్టేసి తిట్టిపిచ్చి టోటల్గా ఒక అతనంటే ఒక బద్ధశత్రువుగా తీసుకుపోయారు. సో ఆ విధమైన ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు ఈయన టోటల్గా. అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత యు ఆర్ నాట్ ఎనిమీ టు అదర్ పార్టీస్. ఏ విధంగా నువ్వు ఎనిమీ కాదు, సిచ్యువేషన్ బట్టి అలయన్స్ కావచ్చు, సిచ్యువేషన్ బట్టి పోతూ ఉండొచ్చు. తర్వాత రేపు సీట్లు వచ్చిన తర్వాత అలయన్స్ అవుతావో, బిఫోర్ అలయన్స్ ఉంటుంది, పోస్ట్ అలయన్స్ ఉంటుంది, ప్రీ అలయన్స్ ఉంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. అంత పెట్టుకొని ఒకే పార్టీని అంట పెట్టుకొని ఇంకొక పార్టీని టోటల్గా టార్గెట్ చేయడం అనేది ఒక రకంగా కాపులకి డ్యామేజ్ అయ్యేది. రేపు పొద్దున మీకు కావాల్సింది ఏంటి? నేను కాపులు కోరుకునేది నువ్వు సీఎం కావాలి. ఒకవేళ సపరేట్గా మన పార్టీగా ఉండింటే మనకు కొన్ని సీట్లు అయ్యి ఒక ప్రయారిటీ, ఒక 10 సీట్సే వైఎస్ఆర్కి తక్కువ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 10 సీట్స్ మేము ఇస్తాం, మాకు ఏదైనా పోస్ట్ ఇస్తామంటే సపోర్ట్ చేస్తామనంటే మీకు ఒక కాపులకు ఒక 5 వచ్చిన వాళ్ళు ఆత్మగౌరవం ఉండే ఒక 1 ఇయర్ మాకు సీఎం ఇస్తే చేసుకుంటామనంటే జగన్ ఇవ్వడు అంటే ఎందుకు ఇవ్వడు? ఆయనకు సిచ్యువేషన్ వస్తే ఇస్తాడు. ఖచ్చితంగా సిచ్యువేషన్ క్రియేట్ అయితే డెఫినెట్గా డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది లేదు. ఇప్పుడు యూ లాస్ దట్ ఛాన్స్. అది స్కోప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకున్న ఒకటే ఒక స్కోప్ ఏంటి? చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆయనకి ఎందుకు క్లియర్ అయిపోయింది? ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా 10 సార్లు తిట్టిపిస్తే ఇంకా అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన దగ్గరే పడి ఉంటాడు. ఇంకా అంతే, ఇంకా అక్కడ పోలేడు కదా. సో అది వాళ్ళకు ఒక రకంగా ఇది బెనిఫిట్ ఎవరికి? టీడీపీకి బెనిఫిట్ కదా అది. సో ఇదైతే తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మీకు ఏ విధంగా యూస్ఫుల్ లేదు, నీకు అక్కడ మీనింగ్లెస్. అది కూడా మాట్లాడడం కూడా ఒక రాజకీయవేత్తగా విమర్శించవచ్చు పోవచ్చు. డయాస్ మీద ఉండే వ్యక్తి తాడేపల్లిగూడెంలో చూశారు మీరు. డయాస్ మీద మాట్లాడే వ్యక్తి పక్కకు వచ్చి కాలేసి తొక్కుతున్నాడు. చిన్న పిల్లల ఎగిరి తొక్కుతాం నిన్నేసి కాలేసి. సో ఏంటి ఈ టైప్ ఆఫ్ పరిణితి లేవని అనుకోవాలి అంతే. ఎందుకు అంత అంటే మీకు ఒకవేళ సినిమాలో ఆవేశము రౌద్రము చూపిస్తే పాత్ర విజిల్ వేస్తారు, అది వేరే విషయం. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఇంకా ఎంకరేజింగ్ అనమాట. వీళ్ళేంటి బాగా తిడుతున్నాడు, బాగా చేస్తున్నాడు అంటే దానివల్ల వీళ్ళు అవుతే అక్కడ డ్యామేజ్ అయిపోతాడు పవన్ కళ్యాణ్, లేకుంటే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంతే. ఇంకా అంతకుమించి ఆయనకు వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు. సో కాబట్టి ఇది ఇట్స్ నాట్ గుడ్.
Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.